పొన్నగంటి కూర కోసాను. అదేంటంటే దీన్ని ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. బాగుంటుంది, రుచి బాగుంటుంది, చేయడం ఈజీ, ఆరోగ్యం. నేను వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ చేస్తాను పండుగ. ఇప్పుడు దీన్ని వంటగదిలో పట్టుకెళ్ళి మనం కర్రీ చేద్దాం. చూడండి, పోపు ఇలా బాగా వేగిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇదిగో ఇక్కడ బాగా కడిగి ఉంచుకున్న ఆకుకూరను వేసేద్దాం. ఆకుకూర చక్కగా కోసి ఇక సిజర్స్తో చిన్న ముక్కలుగా కత్తిరించి పెట్టాలన్నమాట. వేసేద్దాం. ఇలాగ నీటిలో దేవి వెయ్యాలి ఆకుకూర ఇప్పుడు కూడా. అంటే ఆకుల పైన కానీ అదే వాటి కాడల్లో కానీ ఏమైనా దుమ్ము ధూళి ఉంటే నీటిలో కరిగిపోతాయి అన్నమాట. ఇలా వేసి ఉంచడం వల్ల చాలామంది ఇలాగ విటమిన్స్ పోతాయి అని అంటారు, కానీ అది కరెక్ట్ కాదేమో అనుకుంటాను నేను. ఎందుకంటే దుమ్ము చూడండి, అడుగున మీకు కనిపిస్తే చాలా డస్ట్ వచ్చింది. అంటే 2-3 సార్లు కడిగిన తర్వాత కూడా అలాగే ఆకులపై ఉన్న డస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఆకులో కొంచెం సాల్ట్ వేద్దాం. ఒక్క చిటికె కొంచెం వాటర్ తీసుకుని ఇలా చిలకరిద్దాం. ఎక్కువ కాదు. ఇలా ఉంచి చిలకరించాం కదా వాటర్ కొద్దిగా. ఇంకా దీన్ని ఎలా ఉంచి సర్ది పెట్టేసి నీట్గా మూత పెట్టేస్తుంది. ఇది సిమ్లో అది పూర్తిగా ఫ్రై అయ్యే వరకు మగ్గించుకుందాం. ఓకేనా? తర్వాత చూపిస్తాను. ఒకసారి చూద్దాం. ఈ కర్రీ రైసు, చపాతీ, పుల్కాల్లో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చెయ్యండి. చూసారు ఎంత బాగుందో. ఇంకా కొంచెం మగ్గనిద్దాం. ఒకసారి చూద్దాం. చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో. ఫ్రై లాగా అయిపోద్ది అన్నమాట. ఇది ఎంత టేస్ట్గా ఉంటుందో నేను చెప్పడం కాదు, కానీ ఒకసారి మీరు పొన్నగంటి కూర ఆకుకూరలు అబ్బాయిని అడిగితే తెచ్చి పెడతారు వాళ్ళు. మాకైతే టెర్రస్ మీద ఉంది. ఒక్కసారి వండుకొని, ఒక్కసారి కాదు, మీరు వీలైతే వారానికి ఒకసారి తినండి. మీకు కలగలు అక్కర్లేదు. మీరు గమనించారా? నేను ఎప్పుడు కలగలు పెట్టుకోను కూడా. ఎందుకంటే నాకు దేవుని వల్ల ప్రాబ్లం అయితే లేదు. కంటికి సంబంధించి ఇదేం చదవడానికి కూడా నేను కలగలు ఉపయోగించక్కర్లేదు. చూసారు కదా ఎంతో చక్కగా ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 మినిట్స్ ఇలా మూత పెట్టి ఉంచేసి తర్వాత మనం చక్కగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పొన్నగంటి ఆకు ఫ్రై రెడీ అవుతుంది. ఓకేనా? మూత పెట్టేసి స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాల తర్వాత వడ్డించుకుందాం. ఓకే, బాయ్. మా గ్రాండ్ డాటర్స్కి పానీపూరి చేస్తున్నాను. పిల్లలకి అవి చాలా ఇష్టం కదా పానీపూరి అంటే.
ఈవినింగ్ స్నాక్గా ఇవి చేస్తున్నాను అనమాట. బయట కొనడం కంటే కూడా ఇలాగ చక్కగా ఇంట్లో చేసి పెడితే పిల్లలకి చాలా అంటే హెల్తీగాను తింటారు. తర్వాత వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా మనం చేసి పెట్టినట్టు ఉంటుంది కదా, అందుకని. వాళ్ళు జ్యూస్ కంటే చిన్న పిల్లలు కదా, వాళ్ళు జ్యూస్ కంటే కూడా ఓన్లీ ఇవి విడిగా తినడానికే ఇష్టపడతారు మా గ్రాండ్ డాటర్స్. అందుకని ఇలా వేపేసి ఇచ్చేస్తే సరిపోద్ది వాళ్ళకి. ఇంకా పానీ అక్కర్లేదన్నమాట వాళ్ళకి, మామూలుగా ఇలాగే తినేస్తారు. స్టవ్ ఆపేసాను, అందుకని కొంచెం ఇలా చిన్నగా ఉన్నాయన్నమాట. ఓకేనా, బాయ్. యమ్మీ.